లాకప్ ఎపిసోడ్ 21 డిస్కార్డెడ్ మెసేజ్ చదువుతూ కనిపిస్తుంది శివాగ్ని. అది మనకి చూపిస్తారు. ఇప్పటి నుంచి వాష్రూమ్ ఏరియా యూస్ చేయాలి అంటే ఖర్చు పనిలో మనీ యూస్ చేయాలి. వాష్రూమ్ ఏరియా బయట ఒక మిషన్ ఉంది. యాక్సెస్ కార్డ్ ట్యాప్ చేస్తేనే అక్కడ లైట్ గ్రీన్ అవుతుంది. అప్పుడే ఎంట్రీ దొరుకుతుంది. ప్రతి ట్యాప్లో 500 రూపీస్ ఖర్చు అవుతుంది. ఖర్చా పానీ నుంచి మీకు 15 మినిట్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. ఇది గ్యాంగ్ లీడర్ రెస్పాన్సిబిలిటీ. 15 మినిట్స్ తర్వాత లైట్ రెడ్ అవుతుంది. ఇక వాష్రూమ్లో ఎవరు ఉండకూడదు. ఎవరైనా లోపల ఉన్న డోర్ ఓపెన్లో ఉన్న ఎక్స్ట్రా 15 మినిట్స్కి ఖర్చా పానీ 100 మనీ కట్ అవుతుంది. చాలా టఫ్గా అనిపించింది నాకైతే. వాష్రూమ్కి డబ్బులు ఏంటబ్బా. ఇక యాక్సెస్ తీసుకొని అందరూ వాష్రూమ్ వెళ్తారు. డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఆర్డర్ పెడుతుంది శివాగ్ని. వరుణ్కి హెడ్ఏక్గా ఉంది, ఆకాంక్షకి దెబ్బ తగిలింది అని చమోలా కాఫీ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. బట్ వాళ్ళు ఏం ఒప్పుకోరు. నెక్స్ట్ జైలర్ రితీష్ వస్తారు. శ్రేయ వెళ్ళి చమోలా గ్యాంగ్తో కూర్చుంటుంది. మీ గ్యాంగ్తో కూర్చో అంటారు. వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ నెక్స్ట్ జైలర్ అడుగుతారు, శివాగ్నిని అడిగితే ఎవరిని జడ్జిమెంట్ డే వరకు అట్ రిస్క్లో పడేస్తున్నావు అని అడిగితే శిల్ప అని చెప్తుంది. ఇక శిల్ప ఈరోజు రివర్స్ అవ్వాలి అని అంటుంది. రామ్ టూ మచ్ అబ్బా. ఇంకా చమోలా శివాగ్ని మధ్యలో చిన్న డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ శ్రేయాని జైలర్ క్యాబిన్లోకి పిలుస్తారు. యాక్సెస్ కార్డ్ ఇచ్చి ఇది ఫేక్ కానీ ఇది యాక్సెస్ కార్డ్, శివాగ్ని దగ్గర ఉన్న యాక్సెస్ కార్డ్తో స్వాప్ చేయాలి అంటే మార్చాలి. ఇలా చేయడం వల్ల రేపు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ అవ్వకూడదు. ఇది నువ్వు చేయగలిగితే జడ్జిమెంట్ డే రోజు నీకు స్పెషల్ పవర్ వస్తుంది. అది ఏంటో నాకు కూడా తెలియదు అని టాస్క్ ఇస్తారు జైలర్. ఇక శ్రేయ వెళ్ళిపోతుంది. ఇక అన్సెక్యూర్ ఇన్మేట్స్ ఫుడ్ ప్రిపరేషన్లో ఉంటారు. అక్కడ కూడా ఫన్నీ చేస్తాడు ఈ వరుణ్. నెక్స్ట్ శిల్ప అడుగుతుంది. చాయ్ కాఫీ అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. నెక్స్ట్ శ్రేయ ప్లేట్లో పిక్కిల్ తీసుకొని తింటుంది. పెనాల్టీ పక్కా వస్తుంది అని ఇక శిల్ప ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా 15K రెడ్యూస్ అవుతుంది కచ్చా పానీలో అనేసి డిజిటల్లో మనకు వస్తుంది అనమాట మెసేజ్. మళ్ళీ శ్రేయ శివాగ్ని ఫైట్ చేసుకుంటారు. శివాగ్ని కూడా ఓవర్ చేస్తుంది అనిపించింది నాకైతే. ఇక్కడ ఫుడ్ దగ్గర గొడవ ఏంటి అసలు, ఫుడ్ కూడా తినలేదు అని ప్యామ్ శిల్ప ఎమోషనల్ అవుతారు. ఇక బ్రష్ చేసుకుంటూ ఉంటుంది ప్యామ్ హడావిడిగా. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అవుతాయి. అందరూ వాష్రూమ్లో ఉంటే మెల్లగా శ్రేయ యాక్సెస్ కార్డు చేంజ్ చేస్తుందన్నమాట శివాగ్ని దగ్గర నుంచి. ఇప్పుడు శివాగ్ని దగ్గర ఫేక్ కార్డ్ ఉంది. నెక్స్ట్ చమోలా గ్యాంగ్ అందరూ బయట పడుకొని ఫన్నీ చేస్తూ ఉంటారు అనమాట. శ్రేయ శిల్ప సేమ్ స్లీపింగ్ బెడ్ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ బజార్ వస్తుంది. అందరూ లేస్తారు. డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటారు. ఇక డిజిటల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని అప్పుడు ఫేక్ కార్డ్ పెడితే అవ్వదు. ఇక సర్వైవల్ ట్రేస్ వస్తాయి వాళ్ళ కోసం. అంటే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయలేదన్నమాట. నెక్స్ట్ శ్రేయ వెళ్ళి కార్డ్ ఫుడ్ వస్తుంది కదా అక్కడ పెడుతుంది ఆ కార్డ్ని. నెక్స్ట్ డిజిటల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి అని వస్తుంది, అది లంచ్ కోసం. ఇక అన్సెక్యూర్ ఇన్మేట్స్ కోసం థింగ్స్ వస్తాయి. అప్పుడు శ్రేయ పెట్టిన యాక్సెస్ కార్డు వస్తుంది. వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అది తీసుకొని. అన్సెక్యూర్ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ ఫుడ్ వస్తుంది. నెక్స్ట్ శ్రేయతో శివాగ్ని అంటుంది లోపల తిను అని. దానికి ఫైట్ అవుతుంది. హర్షత్ టూ మచ్ అనిపించింది అసలు. ఎంత ఓవర్ యాక్షన్ అవసరం లేదుగా. నెక్స్ట్ ఆకాంక్ష వెళ్ళి ఫుడ్ ఇస్తుంది శ్రేయాకి తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా లాస్ట్కి శిల్పాని కన్విన్స్ చేస్తుంది ఆకాంక్ష చౌదరి. ఈరోజు శివాగ్ని హర్షత్ నచ్చలేదు నాకు అస్సలు. వరుణ్ ఆకాంక్ష వెళ్ళి ఫుడ్ ఇస్తారు శిల్పాకి. శ్రేయ వెళ్ళి రోటీస్ హర్షత్కి ఇస్తుంది. నెక్స్ట్ బజార్ వస్తుంది. ఫర్హా జైలర్ వస్తుంది. ఇక గ్యాంగ్ లీడర్స్ ఎలా ఉన్నారు అని అడిగితే ఇన్మేట్స్ డిస్కస్ చేస్తారు జైలర్తో. ఇక జైలర్ అంటారు మీకు ఒక ట్విస్ట్ తీసుకొచ్చాం అని. ఇప్పుడు ప్రతి గ్యాంగ్లో 4 మెంబర్స్ మాత్రమే గ్యాంగ్ లీడర్తో కలిపి ఇప్పుడు గ్యాంగ్ లీడర్ డిసైడ్ చేయండి మీ గ్యాంగ్లో ఉండటానికి ఎవరు డిజర్వ్ చేస్తారు అని అడుగుతుంది. చమోలాకి చెప్తారు శిల్పాని మీ గ్యాంగ్ నుంచి తీయకూడదు, ఎందుకు అంటే తను డైరెక్ట్గా జడ్జిమెంట్ డే రోజు వరకు అన్సేఫ్ అని మీరు థింక్ చేసి చెప్పండి అని జైలర్ వెళ్ళిపోతారు. అప్పుడు కూడా వెళ్ళిపోతుంటే వరుణ్ అడుగుతాడు మేడం వచ్చేటప్పుడు పార్లేజీ తీసుకుని రండి అని కామెడీ చేస్తాడు. నెక్స్ట్ గ్రూప్ లీడర్స్ ఇన్మేట్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక జైలర్ వస్తారు. అప్పుడు
గ్యాంగ్ లీడర్ డెసిషన్ అడుగుతారనమాట. అప్పుడు చమోలా చెప్తుంది ఆకాంక్ష చౌదరి అని. చూస్ చేస్తారు. పెద్ద ఫైటే చేస్తుంది చౌదరి, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ చమోలా ప్యామ్ని బాగా రోస్ట్ చేస్తుంది. డబల్ ఫేస్ ఉంది వీళ్ళకి అన్నట్లు. నెక్స్ట్ శివాగ్నిని అడిగితే శ్రేయ యాటిట్యూడ్ నాకు నచ్చదు, సో శ్రేయ అన్నట్లు చెప్తుంది అనమాట. శిల్పతోనే గ్యాంగ్లా ఆడుతుంది అని చెప్తుంది. శ్రేయ కూడా ఈడ్చి పడేస్తుంది శివాగ్నికి అండ్ వాళ్ళ టీంకి. నెక్స్ట్ నేమ్ రామ్ అని చెప్తుంది. శివాగ్ని సేఫ్గా రామ్ నేమ్ చెప్పింది అంతే. ఈవెన్ జైలర్ కూడా ఫైట్ చేస్తుంది. లాస్ట్కి అగ్రీ చేస్తారు ఇంకా శివాగ్నిని. ఇక శ్రేయ రామ్ ఆకాంక్షకి ఒక చోట కూర్చోబెట్టి మీ కోసం గ్యాంగ్ లీడర్ వస్తుంది అని చెప్తుంది. సూపర్, అసలు చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో.